అగో బాటపోంటి అంజన్న సాములెంబడి కుక్క. ఏంది కథ అంటారా? చిన్న కథ కాదు పోండ్రి. ఇంతకు ఏందసలు కథ అనంటే, ఇగో ఈ అంజన్న సాములంతా మాల విరమణ చేసుకుందామని ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు కాడికెళ్లి పాదయాత్రగా కొండగట్టుకు పోయినరటోల్లా. ఇట్లా వస్తుంటే ఉట్నూరు కాడ ఎదురైందట ఈ కుక్క. ఇక అయ్యో పాపమని దుకాణంలో ఓ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినబెట్టిండ్రట వచ్చే తొవ్వల. మనుషులైతే తిన్నకాన్నే మర్చిపోదురు, తిన్నింటి వాసాలు కూడా లెక్క పెడుతురు కావచ్చు, అది వేరే విషయం గాని కుక్కలంటేనే విశ్వాసానికి మారుపేరు కాబట్టి సాములు 5 రూపాయల ప్రేమ చూపెడితే తన జాతి గౌరవం నిలబెట్టాలి అన్నట్టే గుడిహత్నూరు కాడ బిస్కెట్ ప్యాకెట్ తిన్న విశ్వాసం మరవకుంటా సాములతోటి నడుచుకుంటా కొండగట్టు దాకా పోయిందటొల్లా ఈ కుక్క. మేము గత 5 రోజులుగా పాదయాత్ర కొండగట్టు నడుస్తున్నాము. ఈ స్వామి ఏమో మాకు ఊట్లో కలిసింది. మాతో ఉన్న స్వామి ఒక బిస్కెట్ ప్యాకెట్ పక్కకు వేసి రోడ్ పక్కకు వేసిండు. అయితే ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతోటి ఈరోజు 120 కిలోమీటర్లు నడిచింది. ఈ రోజుకి 120 కిలోమీటర్లు. ఆ స్వామికి ఎంత కాళ్ళు నొప్పులైనా ఎంత కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోటే ఉంటుంది. మా దగ్గర మేము ఎక్కడైనా ఆగితే సివిల్ సాములు ఏమైనా బండి స్లోగా వెళ్తే మా దగ్గర ఎవరిని ఆగనిస్తలేదు. మమ్మల్ని ఏమైనా కుక్కలు కానీ ఎవరు కానీ తరుముతే అది దగ్గర అనిస్తలేదు. ఆ స్వామి ఒక Z+ సెక్యూరిటీ లాగా ఉంది మాకు. ఆ స్వామి విశ్వాసంతో మేము 20 కిలోమీటర్ల అడవి నైట్ లో పూర్తి చేసినాం. ఇన్నారు కదా, Z+ సెక్యూరిటీ లెక్కనే వాళ్లకు అండగా నిలిచిందట ఈ కుక్క. ఎక్కడి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు, ఎక్కడి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు 130 కిలోమీటర్ల దూరం. ఆయన సుతం తిన్న విశ్వాసం చూపెట్టిందంటే కుక్కకు మొక్కాలే పోండ్రి. మళ్ళా ఎంత ఎల్లగొట్టినా కూడా వెనుకకు పోలేదట. నడ్మ కాళ్ళు నొచ్చి అంజన్న సాములు ఆడాడాగిండ్రట గాని కుక్క మాత్రం ఏడ కూడా ఆగలేదట్టుల్లో. స్వాములే అయ్యో పాపమని ఆలు దొడుకున్నట్టుగానే కుక్కకు సుతం సాక్షులు దొరికిండ్రట నడ్మిట్లో కాడ. అసలుకే ఎండాకాలమాయే, ఇక దానికి సుతం కాలు కాలుతాయని అట్లా చేసిండ్రన్నట్టు. అంజన్న సాములతోటి కలిసి కొండగట్టు గుడి లోపలికి కూడా పోయిందంటున్నారు. అది చూసిన భక్తులంతా పరేషానైనరట కాసేపు. ఏ జన్మల కొండగట్టు అంజన్న గుడికి నర్సొత్తనని మొక్కి రాలేదో మరి. ఈ జన్మల ఇట్లా కుక్కకనైనా మొక్కు తీర్చుకున్నట్టే ఉన్నది సూత్తంటే. ఏదేమైనా కుక్కంటే విశ్వాసం, విశ్వాసం అంటే కుక్కే పోండ్రి. ఏమంటారోలా?